నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయం పాలై కేవలం 11 సీట్లకే పరిమితమైన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ విషయం ఇంకా ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కానీ ఆ పార్టీ నాయకులు కానీ గ్రహిస్తున్నట్టు లేదు. అధికారంలో లేకపోయినా కూడా ఇప్పుడు కూడా అధికార పార్టీని బెదిరింపులు చేసే విధంగానే మాట్లాడుతూ వస్తున్నారు. ఇక ముఖ్యంగా మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి మరి అసెంబ్లీ ముందుట వెళ్ళి డైరెక్ట్గా ఒక అధికారంలో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ని బెదిరించడం కావచ్చు. మొన్న కడప ఎలక్షన్స్లో కూడా అక్రమంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ మా పార్టీలోకి అధికారం వస్తుంది, అప్పుడు మీ అంతు తేలుస్తామని చెప్పి స్వయంగా డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని బెదిరించినటువంటి పరిస్థితి. ఇంకా పార్టీ నాయకుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ప్రత్యేకంగా. మరి అధికారం లేనప్పుడే వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే మరి గత 5 ఏళ్లలో వీళ్ళు చేసినటువంటి అరాచకాలు, అవినీతి గురించి ఇంకా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. మరి ఈ బెదిరింపుల పర్వాన్ని ఎలా చూడొచ్చు? మరి 11 సీట్లకు పరిమితం చేసినా కూడా వీళ్ళలో ఎటువంటి మార్పు లేకపోవడాన్ని ఏమనుకోవాలి? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. నమస్తే అండి సార్. మనం చూస్తూ ఉన్నాం, మొన్న ఈ మధ్య దాకా చూసుకుంటే విజయసాయి రెడ్డి గారు నువ్వు బతికుంటే చూస్తా అంటాం, ఆయన చివరికి పార్టీని వదిలి వెళ్ళిపోయారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమో అటు అసెంబ్లీ కావచ్చు, తాజాగా కడపలో కూడా పోలీస్ ఆఫీసర్ని బెదిరించినటువంటి పరిస్థితి. ఇంకా విడుదల రజనీ కావచ్చు, అసలు ముఖ్యంగా వీళ్ళ ముగ్గురినే తీసుకున్నట్టయితే ఏంటి సార్ అసలు ఇలా బెదిరింపులు? అంటే ఇంకా వాళ్ళ పార్టీనే అధికారంలో ఉంది అనుకుంటున్నారా? అసలు ఈ బెదిరించడాన్ని ఎలా చూడొచ్చు? అదిగాక డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని ఏమన్నంటే 3 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది అంటారు, జమిలీ ఎన్నికలు అంటారు, కళ్ళు మూసుకుంటే 5 సంవత్సరాలు మళ్ళీ వచ్చేస్తాయంటారు. ఏంటి అసలు వాళ్ళు గ్రహించట్లేదంటారా అసలు సత్యాన్ని? ఇక్కడ సత్యాన్ని గ్రహించకపోవటం కాదు. ఇక్కడ ఏంటి అంటే ఇంకా మీరు 2 పేర్లు మర్చిపోయారు. ఒకటి అంబటి రాంబాబు, 2 పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన కొడుకు. వీళ్ళు కూడా బెదిరిస్తారు. అంబటి రాంబాబు అయితే మరీ దారుణంగా బెదిరిస్తూ ఉంటాడు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అయితే డైరెక్ట్గా నేను తాటదీస్తా అన్నాడు. మళ్ళీ అధికారంలోకి వస్తాట, వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల తాట తీస్తాట. వీళ్ళకి అంటే అధికారం పోయిన తర్వాత జనరల్గా ఏంటంటే సిగ్గుపడాలి. వైసీపీ వాళ్ళకి మరి అది కొంచెం తక్కువ ఉంది. విటమిన్ డి అంటారు దాన్ని, విటమిన్ డి తక్కువ ఉంది. సూర్యరశ్మి సోకితే విటమిన్ డి పెరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి ఏంటంటే కొంచెం పోలీసులు లాకప్ కొంచెం ఆ గాలి సోకితే వాళ్ళకి కొంచెం తగ్గుతుంది. అంటే అవినీతి డి ఎక్కువైపోయింది, అది ఎక్కువైపోయింది. ఇది కొంచెం తగ్గాలి. లేకపోతే ఏంటి అంటే వీళ్ళ అవినీతి, అరాచకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసిందే ఈ అరాచకాల మీద, వీళ్ళ దాష్టికాల మీద. వీళ్ళు ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, తిట్టడం, జైళ్లల్లో వేయటం, అక్రమ కేసులు పెట్టడం, ఇటువంటి కార్యక్రమాలు, అంటే భూములు ఆక్యుపై చేయటం, మద్యం సరఫరా చేయటం, ఇసుక బ్లాక్ మార్కెటింగ్ చేయటం, ఇటువంటి కార్యక్రమాలలో మాత్రమే వైసీపీ వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇప్పుడు మరి వాళ్ళు ఊహించని విధంగా అధికార మార్పిడి జరిగింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాళ్ళు 30 ఏళ్ళు మనమే ఉంటామని క్యాలిక్యులేట్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు సడన్గా అధికారం పోయింది. ఆ అక్రమ సంపాదనకి అలవాటు పడ్డ ప్రాణాలు ఇవన్నీ. అక్రమ సంపాదన అంటే రోజుకి మనం చాలామందిని చూస్తుంటాం కదా, బాగా వయసులో ఉన్నప్పుడు ఒక దొంగ రోజుకి ఒక 10-20 దొంగతనాలు చేసి బాగా డబ్బులు సంపాదిస్తాడు. వాడు ఏదో గోడ దూకుతుండగానో ఏదో కాలు ఇరిగింది అనుకో, కాలు ఇరిగిన తర్వాత వాడు ఇంకా దొంగతనాలు చేయలేడు. వాడు ఏం చేస్తాడు? వాడు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. దొంగతనాలు చేసే అవకాశాన్ని కోల్పోతాడు వాడు కాలు ఇరిగి. అప్పుడు వాడు ఇంట్లో కూర్చొని ఇంకొక 10 మంది దొంగల్ని తయారు చేసుకుంటాడు. ఆ 10 మంది దొంగల్ని తయారు చేసుకోవటానికి ఆ దొంగ ఏం చెబుతాడంటే, ఏముందిరా నేను చాలాసార్లు వెళ్ళొచ్చాను జైలుకి, ఏం కాదు జైలుకి వెళ్తాం, 30 రోజుల నుండి బయటకు వచ్చేస్తాం, ఏం కాదు, మళ్ళీ మనం దొంగతనాలు చేసుకోవచ్చు. మీరందరూ కూడా అసలు నా ట్రైనింగ్లో మీరందరూ పెద్ద పెద్ద దొంగతనాలు చేయాలి, మీరు అసలు బ్యాంకులు కొల్లగొట్టాలని నేను చూస్తూ ఉంటే
మీరేంట్రా పిక్ పాకెట్ల దగ్గర ఆగిపోతారు అని ఆ దొంగ ఎవడైతే గోడ మీద నుంచి పడి కాలిరగొట్టుకొని ఒంటి కాలుతోటి ఇంట్లో కూర్చున్న దొంగ తన సాటి దొంగలకి ఎట్లా చెప్పి ఉద్బోధ చేసి వాళ్ళని దొంగతనానికి ఉద్యుక్తులను చేస్తున్నాడో సేమ్ స్టోరీ ఇక్కడ రిపీట్ అవుతూ ఉన్నది. వీళ్ళకి మళ్ళీ వీళ్ళకి అధికారం కావాలి, దొంగతనాలు చేయాలి, మళ్ళీ అక్రమ సంపాదన కూడగట్టుకోవాలి. ఇప్పుడు చిలకలూరుపేట ఎమ్మెల్యేగా ఉండి మంత్రి అయ్యి ఆ తర్వాత గుంటూరు వెస్ట్కి పారిపోయిన విడుదల రజని ఆమె చెప్తున్నది, ఒక వీడియో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిందో మరి లేకపోతే వీడియో చేసి రిలీజ్ చేసిందో తెలియదు, కానీ మీ అంతు చూస్తా, మీ తాట తీస్తా, మీకు అసలు మీకు ఆల్రెడీ సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళే ఉంది, 4 ఏళ్ళు ఎంతోసేపు పట్టదు, అందరికీ వడ్డీతో సహా తీరుస్తా అని చెప్తున్నది. ఆమె మీద కేసు ఏంటో తెలుసా? అక్కడ క్వారీ వాళ్ళని బెదిరించి 2 కోట్లు 3 కోట్లు తీసుకుంది చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి. ఆమెకు ఒక పిఏ ఉంటాడు, వాడు డబ్బులు వసూలు చేశాడనేది కంప్లైంట్. దాని మీద ఏదో ఎంక్వైరీ జరిగింది, 1 ఎంక్వైరీ అయింది, 2 ఎంక్వైరీలు జరిగినాయి, మొత్తం ఇప్పటికీ కేసు బుక్ చేసే స్థాయికి వచ్చింది. ఎస్సీ ఎస్టీ కేసు ఉన్నట్టుంది, ఇంకొకటి ఎస్సీ ఎస్టీ కేసు, అది సపరేట్. ఇట్లా కేసులు పడితే కేసులు ఉన్నాయి, మోసం చేసింది ఓ 2 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నదే, అవన్నీ ప్రూవ్ అయినాయి. వాళ్ళందరూ ట్రేడర్లు, వాళ్ళు క్వారీ ఓనర్లు, అందరూ క్రషర్ యజమానులు అందరూ కూడా కంప్లైంట్లు చేశారు. వాళ్ళందరూ ఈమె వల్ల మా జీవితాలు నాశనం అయిపోయినాయని చెప్పారు. దాంతో ఏదో కేసు పెట్టినట్టున్నారు. ఇవాళ రేపు ఆయన అరెస్ట్ చేస్తారు. మళ్ళీ అంటే ఆయన ఇప్పటికి అయింది 6 నెలలు అయింది, 7వ నెల నడుస్తూ ఉన్నది గవర్నమెంట్ వచ్చి. ఈ 5 నెలలు ఎగ్గొట్టింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది అంటుంది. ఆ 4 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటుంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఇందాక ట్రైనింగ్ ఎట్లా ఇస్తాడో చెప్పా కదా, 5 ఏళ్ళు ఏముంది కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అన్నాడు కదా, ఏమో అదే చెప్తున్నది. అంటే నేను ఇందాక కుంటి దొంగ గురించి చెప్పింది ఇదే. ఇక్కడ నెక్స్ట్ కట్ చేస్తే ఆ పొంగనూరు ఎమ్మెల్యే ఉన్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఫారెస్ట్ మంత్రిగా చేశాడు. ఫారెస్ట్ మంత్రిగా చేసి ఫారెస్ట్ భూములన్నీ కబ్జా పెట్టాడు 100 ఎకరాలు. అతని మీద ఏదో కేసు పెట్టారు. తాట తీస్తా ఒక్కొక్కటిది, తెలుగుదేశం పార్టీ నాయకులది కార్యకర్తలది తాట తీసి చేతికిస్తా, ఏమనుకుంటున్నారని అతను బెదిరిస్తున్నాడు. అతని కొడుకు వచ్చాడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అని, అతను రాజంపేట ఎంపీ. ఆయన వచ్చి నేను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్కి నేను పార్లమెంటు స్టాండింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను, నేను మొత్తం నా మీద వార్త రాసిన ఈనాడుని మూయిస్తా, నేను ఉండవెల్లి అరుణ్ కుమార్ సాయం తీసుకొని ఈనాడు పేపర్ మీద యాక్షన్ తీసుకుంటా అంటాడు. వార్త రాస్తే నువ్వు రిజైండర్ పంపించు, నువ్వు రాసింది తప్పు అని. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని నువ్వు పేపర్ మూయిస్తావా? ఇంకొక ఆయన ఉన్నాడు ఆ నెల్లూరులో మంత్రి, ఒక ఆయన అంటే పోలీసుల్ని బట్టలిప్పి తీసుకొడతానన్నాడు. ఇంకొకటి వచ్చి పోలీసుల్ని బెదిరిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డిది మీరు 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఈ ఒక సుబ్బారాయుడు అని ఎస్పీ ఉండేవాడు, తిరుపతి ఎస్పీగా పనిచేశారు. ఆయన ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లింగ్ దానికి ఆయన్ని పెట్టారు. ఇప్పుడు లేటెస్ట్గా మద్యం కుంభకోణం మీద ఒక సిట్ వేసింది కదా గవర్నమెంట్, అందులో ఉన్నాడు ఆయన సుబ్బారాయుడు గారు. అంటే చాలా సిన్సియర్ ఆఫీసర్ అనమాట. అందుకని కూటమి ప్రభుత్వం ఆయన సెలెక్ట్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ బాధ్యతలు అప్పగించింది. ఆ సుబ్బారాయుడిని పట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు తెలుసా? నువ్వు తెలంగాణ కేడర్ అనుకుంటున్నావేమో, నువ్వు తెలంగాణలో కాదు, మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 7 సముద్రాల అవతలున్నా నిన్ను లాక్కొస్తాం, నీ మీద విచారణ, ఇట్ట రకరకాలుగా చెప్పాడు కదా. నువ్వు చెప్పేది 5 ఏళ్ల తర్వాత, అప్పటికి రెడ్డి ఎవడో రాజెవడో తర్వాత చూద్దాం. ఇప్పుడు ఆ సుబ్బారాయుడు గారు ఆయన ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం ఉంది కదా, దాని సిట్కి ఆయన స్పెషల్ ఆఫీసర్గా ఉన్నాడు. ముందర రేపు పొద్దున ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పు, తర్వాత తాట తీయటం, బట్టలిప్పు తీయటం, అవన్నీ తర్వాత చూద్దాం. వీళ్ళందరూ కూడా ఈ బరి తెగించి మాట్లాడుతున్నారు ప్రజాస్వామ్యంలో. అందుకనే చంద్రబాబు నాయుడు
తడతడకి చెప్పేది, ప్రజాస్వామ్యంలో ఇటువంటి నాయకులు అవసరమా అనే ప్రశ్న ఆయన వేస్తున్నది. అందుకే ఈ క్రిమినల్ గ్యాంగులు, వీళ్ళందరూ కూడా క్రిమినల్ గ్యాంగులు. ఈ క్రిమినల్ గ్యాంగులు ప్రజా జీవితంలో ఉండటం అవసరమా? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు మీకు లభించిన స్వేచ్ఛ, అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో హరించబడిన స్వేచ్ఛ మీకు దొరికింది. ఈ స్వేచ్ఛని మీరు పర్మనెంట్గా కాపాడుకోవాలి. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మీ కుటుంబాలు శాంతి సామరస్యంగా బతకగలుగుతాయి. ఈ విషయాన్ని ఇంకా విడుదల రజని చెప్పినట్టు 4 ఏళ్ళు లెక్కేసుకున్నా కానీ ఈ 4 ఏళ్ళు కూడా గుర్తుపెట్టుకొని విఘ్నతతోటి వ్యవహరించాల్సిన అవసరం అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉన్నది. భారతదేశంలో ఏ రాష్ట్రానికి ఇటువంటి థ్రెట్ లేదు, ఇంక్లూడింగ్ బీహార్ పంజాబ్లో కూడా ఇటువంటి డేంజరస్ పొలిటికల్ థ్రెట్ లేదు. అందుకని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్వదా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే మాత్రం ఉన్నది. ఇవన్నీ మామూలు రాజకీయ నాయకులు కాదు, ఇది క్రిమినల్ మాఫియా ముఠాలు. రైట్. మనం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 5 ఏళ్ళు మనం చూసాం. ఒక అసెంబ్లీ అని లేదు, ఒక ప్రెస్ మీట్ అని లేదు, ఎక్కడ పడితే అక్కడ ఆడవాళ్ళ మీద లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడడం, అసెంబ్లీలో ఆడవాళ్ళని కించపరిచే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఇందు మూలంగానే వాళ్ళు ఓడిపోయిన సందర్భం కూడా జరిగింది. అయినా కూడా వాళ్ళలో ఎటువంటి మార్పు లేదు. ఇప్పుడు కూడా చేతుల్లో మీడియా ఉందని చెప్పి, పేపర్ ఉందని చెప్పి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వంపై నిందలేస్తూ ఉన్నారు. సో ఏవైతే కొన్ని కేసెస్ ఎదుర్కొని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది సైలెంట్ అయ్యారు. సో ఈ మిగిలిన వాళ్ళ మీద కూడా త్వరితగతిన గవర్నమెంట్ చర్యలు తీసుకుంటే తప్పించి వీళ్ళనోళ్ళు కూడా మూతపడేలాగా లేవు. లేదంటే ఈ మాటలన్నీ మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు అసహించుకునే పరిస్థితి అయితే ఉంది. సో మీరేం చెప్తారు? వీళ్ళపైన కూడా అంటే డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ల మీద బెదిరించడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళే బెదిరిస్తున్నారు, మళ్ళీ చట్టం కూటమి ప్రభుత్వం చేతుల్లో ఉంది, వాళ్ళు చెప్పినట్టే చేస్తున్నారు, అందుకే మొన్న మున్సిపాలిటీ ఎలక్షన్లో మూకుమ్మడిగా వాళ్ళు గెలిచారు, ఇలా ప్రచారం చేస్తున్నారు. సో త్వరితగతిన ఇలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలంటారా? తీసుకోవాలండి. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్టు ప్రజాస్వామ్యబద్ధంగానే ఉంటాయి ఏదైనా కూడా, అందుకని అవి లేట్ అవుతాయి. ఇప్పుడు వాళ్ళలాగా చర్యలు తీసుకోవటం అంటే కొట్టడమో, చంపటమో, లేదా కిడ్నాప్ చేయటమో, బెదిరించటమో ఇట్లా ఉంటాయి కదా. అది కాదు కదండి. ఇప్పుడు వాళ్ళు అలా చెయ్యబట్టే వాళ్ళని అందరూ అసహించుకుంటున్నారు. వాళ్ళు అలా చెయ్యబట్టే వాళ్ళని 11 సీట్లకు పరిమితం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అలా చేస్తుంటే 40 ఏళ్ళు రాజకీయ జీవితం ఎందుకు ఉంటుంది? ఆయనకి ఉండదు కదా. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఎవరైనా కూడా రాజకీయం అనేది రాజకీయంలాగా ఉండాలి తప్ప రాజకీయం అనేది మనకి ఫ్యాక్షనిజం కాకూడదు. ఎప్పుడైతే ఫ్యాక్షనిజం అవుతుందో మీకు అది అప్పుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చుంటారు వాళ్ళు. అందుకని జగన్మోహన్ రెడ్డికి ఇంకా బుద్ధి రాలేదు, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉండే వాళ్ళకి బుద్ధి రాలేదు. వాళ్ళు ఇంకా రెచ్చిపోయి రంకెలేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అంటే ఇంకా వాళ్ళు మేమేదో బలం ఉంది అని చూపించుకోవడం. నిజంగా అక్కడ లేదు, వాళ్ళకి తెలుసు అది పార్టీయే లేదు అందరూ చెప్పినట్టుగా. మనం ఆల్రెడీ చెప్పాము అది. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మేకపోతే గాంభీర్యం అంటాం చూడండి, అట్లాగ బెదిరించడం అనమాట. ఇందాక రజనీ గారు ఏమంది, అధికారులు అంటే నాకు గౌరవమే కానీ మళ్ళీ లాస్ట్లో మేము అధికారంలోకి వచ్చాక ఈ అధికారుల సంగతి తేలుస్తామంటుంది. ఎలా ఉంది అది? అంటే ఏం మాట్లాడుతున్నారనేది వాళ్ళకి తెలియట్లేదు. ఈ మొక్క గారికి అసలు తెలియట్లేదు నన్ను అడిగితే, అంతే కదా. అందుకని అంటే మీరు ఏదో అనుకున్నారు. విడుదల రజని అప్పట్లో తెలుగుదేశంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తోటి అన్నది బహిరంగ వేదిక మీద, సార్ నేను మీరు పెట్టిన మొక్కను సార్ అన్నది. అదే ఆ డైలాగు కనకదుర్గ గారు గుర్తు చేస్తూ ఉన్నారు. సో అందుకని మొక్కలు అలాగే ఉంటాయి. ఇప్పుడు మానులు అవుదామని చూస్తోంది కానీ మానే ఉంది. ఎప్పుడో మొక్క ఇవ్వంగంది మానే ఇవ్వగుతున్న సామెత ఉంది కానీ ఆవిడ మాన అవ్వలేదు. అవుదాం అనుకుంది. ఆవిడ తెలుగుదేశంలో ఉండుంటే చక్కటి చెట్టుగా ఉండేది ఆవిడ. ఈరోజు అక్కడ మొక్కగా ఉండి మొక్కకి విరిగిపోయింది ఆ మొక్క కాస్త. అందుకని ఆవిడ ఇంకా ఏదో రెచ్చిపోతుంది ఆవిడ. ఇందాక మీరు చెప్పారు కదా క్వారీల్లోనూ వాటిల్లోనూ ఆవిడ ఎంత తింది. అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే మనకి నవ్వు వస్తుంది. అంటే మాట్లాడడానికి కూడా ఒక అర్హత ఉండాలండి. ఇప్పుడు ఎవడు పడితే వాడు రంకెలేసేసి అసలు అధికారుల మీద మీరు రంకెలేయటం ఏంటి? మీరు ఆఫ్టర్ ఆల్ మీరు ఎంత అసలు మీరు ప్రజలు గెలిపిస్తే మీరు ఎమ్మెల్యేలు అవుతారు. కానీ వాళ్ళు ఏ రాజకీయ నాయకులు వచ్చినా వాళ్ళు అధికారులే. వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వాళ్ళ వయసు వచ్చే వరకు
అది పోలీసులు కావచ్చు, మిగతా శాఖల్లో ఉండే అధికారులు కావచ్చు, వాళ్ళకి ఆ పవర్ ఉంటుంది. మీకు పవర్ ఎప్పుడు ఉంటుంది? 5 ఏళ్లే మీ పవరు. 5 ఏళ్ల తర్వాత మీకు పవర్ లేదు, ఇట్లా వాగడమే మీ పవరు. అది మర్చిపోతే ఎట్లా వాళ్ళు? మీరు వాళ్ళ మీద రంకెలేటువంటి వాళ్ళు కష్టపడి ఉద్యోగాలు సంపాదించుకున్నారు. మీరు అక్రమంగా మీరు అసలు అంటారు కదా, ఏంటది ఈవీఎంలు సరిగా పనిచేయలేదంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు. కానీ మీరు యాక్చువల్గా మీరు మోసం చేసి మీరు నెగ్గారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు కాదు నెగ్గుతారు, ప్రజలు ఇష్టపడి 124 సీట్లు ఇచ్చారు. ఆ రోజు వాళ్ళు మోసపోయి మీకు 151 సీట్లు ఇచ్చారు. కాబట్టి ఇవాళ వీళ్ళు ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ కో కావచ్చు, ఈ పెద్దిరెడ్డో కాకానో లేకపోతే ఇంకెవరండి ఎవరు సార్, విడుదల రజనీయో, అందరూ హూఎవర్ ఇట్ ఈస్, అన్ని ఆతాను ముక్కలే. కాబట్టి వీళ్ళందరికీ ఏంటంటే తెల్లారి లేచాక నోటి దొరద చెయ్యి దొరద, చేతికి డబ్బులు రావట్లేదు, నోట్లో మాటలు ఆగట్లేదు. అందుకని ఇలా వాగుతూ ఉంటారు వాళ్ళు. వీళ్ళకి కంగారేం లేదండి, వాగనివ్వండి. ఎంత వాగితే అంత బాగా దొరుకుతారు. మనకెందుకు తొందరపాటు? అందరినీ వెయ్యాల్సినప్పుడు జైల్లో వేస్తారు. ఇప్పుడు విడుదల రజనీ భయం ఏంటంటే త్వరలో జైలుకి వెళ్తుంది. పెద్దిరెడ్డి భయం అదే. మిథున్ రెడ్డిది 3,000 కోట్లు అక్కడ నిన్న దొరికాడు చక్కగా డైరెక్ట్గా. ఇందాక వారు చెప్పినట్టుగా సుబ్బరాయుడిని ఎందుకు వేశారు సిట్టుకి? ఆయన మంచి ఇది ఏమంటారు, నిజాయితీ గల అధికారి కాబట్టి వేశారు. ఇప్పుడు మిథున్ రెడ్డి పెద్దిరెడ్డి ఎగరపోతే మీరు నేను ఎగురుతావా? మన నాన్న 3,000 కోట్లు ఎవరికైనా ఇచ్చామా మనం కొరియర్గా పనిచేసి? కాబట్టి వాళ్ళు ఎగురుతారు. తప్పు ఎక్కడుంటే అక్కడ ఎగిరెగిరి పడతారు. కాబట్టి అది ప్రజలు గుర్తిస్తారు. ఓహో వీళ్ళు తిన్నారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు అవినీతి చేశారు, అందుకే ఎగురుతున్నారు. సరే వీడికి ఎప్పుడో మూడుతుందిలే అని వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. మనం కూడా ఎదురు చూద్దాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, ఈ విడుదల రజని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఇట్లా ఈ బెదిరించిన బ్యాచ్ ఉంది కదా, వీళ్ళు మా పార్టీకి సంబంధం లేదు అని చెబుతున్న బోరుగడ్డ అనిల్కి ఏమి తేడా లేదు. వైసీపీ చెబుతుంది బోరుగడ్డ అనిల్కి మాకు సంబంధం లేదు. మరి ఎస్సీ కదండి, అలాగే చెప్తారు. బోరుగడ్డ అనిల్ చెప్పాడు, జగన్ నాకు అన్న అవుతాడు, జగన్ ఏం చెబితే అది చేస్తా, అరగంట టైం ఇస్తే వీళ్ళని వేసేయమంటే అరగంటలో అన్నాడు. అటువంటి బోరుగడ్డ అనిల్ ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత ఇప్పటికీ బయటికి వచ్చినట్టు లేడు. ఆయనకి మన సంపూర్ణ సానుభూతి. ఆయన ఫస్ట్ రౌండ్ అయిపోయి బయటికి రాగానే ఇట్లా చేయి చూపించి వీడియో తీస్తుండగా చెప్పాడు, నేను బయటికి రాగానే ఏబిఎన్ అంత చూస్తా, నీకు TV5 అంత చూస్తా, ఇంకేవో 2-3 ఛానల్స్ పేర్లు చెప్పాడు, అన్నీ అంత చూస్తా, వాటికి తాట తీస్తా. పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్టే బోరుగడ్డ అనిల్ కూడా చెప్పాడు, సేమ్ లాంగ్వేజ్. అదే అందుకే ఇక్కడ ఈ విడుదల రజని ఇవాళ వాడిన భాషే బోరుగడ్డ అనిల్ భాష, అదే భాష. ఫస్ట్ రౌండ్ అయిపోగానే వచ్చి బోరుగడ్డ అనిల్ ఏం చెప్పాడో అదే ఇవాళ విడుదల రజని చెప్పింది. బోరుగడ్డ అనిల్ మా పార్టీ వాడు కాదు అన్నా కానీ వీళ్ళందరికీ భావసారూప్యత ఒకటే భావం ఉంటుంది. అంటే ఇలా కాదండి, స్క్రిప్ట్ రైటర్ ఒకటే కదా కావచ్చు. ఇక్కడ వచ్చేసి అతను అంతు చూస్తా అన్నాడు, మరి ఇప్పటి వరకు బయటికి రాలే పాపం. బయటికి వస్తే ఏమైనా చూస్తాడేమో తెలియదు. విడుదల రజనేమో 4 సంవత్సరాల తర్వాత అంత చూస్తా అంటుంది. కాదు, జగన్మోహన్ రెడ్డి బోరుగడ్డ బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి చూస్తాడు ఆయన. ఈయన జగన్మోహన్ రెడ్డి ఏమో 5 ఏళ్ళు ఎంతసేపు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది అంటాడు. విడుదల రజనేమో ఏముంది అయిపోతుంది, జైలు వేస్తావా, వేసినా ఎన్ని సంవత్సరాలు ఉంచుతావు, 4 ఏళ్ళు ఉంచుతావు, తర్వాత వదలాల్సిందే నన్ను అంటున్నది. అంటే 4 ఏళ్ళు జైల్లో ఉండడానికి రెడీగా ఉంది. అంటే ఈ బ్యాచ్ అంటే వీళ్ళకి అసలు ఎట్లా మాట్లాడాలి, మనల్ని చూసి మన కార్యకర్తలే మనల్ని చూసి సిగ్గుపడుతున్నారు. మనల్ని చూసి మనం ఇంత దౌర్భాగ్యంగా మాట్లాడుతూ ఉంటే మన కార్యకర్తలే మనల్ని అసహించుకుంటున్నారు. మనం ఇట్లా మాట్లాడకూడదు, మనల్ని చీకొడుతున్నారు. ఇప్పుడు విడుదల రజని ఉంది, ఉదాహరణకి విడుదల రజని అంటే ఇవాళ మీడియాతో మాట్లాడింది కాబట్టి చెప్తున్నా. విడుదల రజనే ఉందనుకోండి, ఏమని చిలకలూరుపేట ప్రజలు చీకొట్టినందువల్ల కదా గుంటూరు వెస్ట్కి వేసింది. గుంటూరు వెస్ట్కి ఎవరు పంపించారు? ప్రజలందరూ గుంటూరు వెస్ట్కి వెళ్ళి అనలేదు కదా. ఆమె సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్ముకున్నది. సజ్జల రామకృష్ణారెడ్డి ఆమెని గుంటూరు వెస్ట్కి పంపించాడు. అంటే నిన్ను నమ్ముకున్నవాడే
నువ్వు నమ్ముకున్నవాడే నిన్ను గుంటూరు వెస్ట్కి, చిలకలూరుపేట నుంచి తీసేసి గుంటూరు వెస్ట్కి పంపించింది ఎవరు? మీరు, నేను కాదు కదండి. అందుకని నేను అనే పాయింట్ ఏంటి అంటే, చిలకలూరుపేటలో చెల్లని కాణి అనేది అర్థమైపోయింది, గుంటూరు వెస్ట్లో అదే డిసైడ్ చేశారు. ఇక్కడ ఈ చెల్లని కానీ అప్పుడే చెప్పారు. ఎక్కడ ఇప్పుడు ఆ నెల్లూరుకి చెందిన అనిల్ కుమార్ యాదవ్ని నర్సరావుపేట ఎంపీగా తీసుకొచ్చి పెట్టారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వెళ్ళి ఆ నెల్లూరులో చెత్త తెచ్చి నర్సరావుపేటలో పడేస్తే ఇక్కడ బంగారం అవుతుందా అని అడిగాడు, ఓడిపోయాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ కూడా వీళ్ళని చూసి, వీళ్ళ చర్యలు చూసి, వీళ్ళ మాటలు చూసి వైసీపీ కార్యకర్తలే అసహించుకుంటున్నారు. ఎంత అసహించుకుంటున్నారంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఇట్టగా మాట్లాడు, అన్నీ ఇట్ట మాట్లాడే నాశనం చేశాడు అని మాట్లాడుతున్నది వైసీపీ కార్యకర్తలే. వైసీపీ నాయకులే ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ విషయం కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు. వీళ్ళకి త్వరలోనే అర్థం కావాలని మనం ఆశిద్దాం. రైట్. ఏదైనా ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి అంటే కొన్ని అర్హతలు ఉంటాయి మేడం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రాజకీయ నాయకుడిగా వెళ్ళాలి అంటే ప్రతిపక్షాల మీద, అధికార పక్షం మీద నోరేసుకొని పడిపోతేనే అదే అర్హత అని చెప్పి స్వయంగా ఆ పార్టీ నుంచి వచ్చినటువంటి, బయటకు వచ్చినటువంటి వాళ్ళే చెప్పడం జరిగింది. ఈవెన్ నిన్న మొన్న కూడా మనం చూసాం, విజయసాయి రెడ్డి గారికి ఒక 40 minutes నరేట్ చేశాడు, నువ్వు ఇలా మాట్లాడు, నువ్వు ఇలా తిట్టు అని చెప్పి. అంటే ఒక స్వయాన ఒక ముఖ్యమంత్రి ఇలా చెయ్యి అని చెప్పడం అసలు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు అలాంటి వ్యక్తిని ఒక రాజకీయ నాయకుడిగా అర్హుడా? అసలు దాని గురించి మీరేమంటారు? అర్హుడిని కాదు అనుకునే కదా ఆయన ప్రజల్లోకి వెళ్ళటం లేదు, భయపడి. వెళ్ళగలడా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి పరదాలు లేకుండా ఒక 2 గన్మన్లు పెట్టుకుని వెళ్ళగలడా? నాకు చెప్పండి. అంటే సంక్రాంతి నుంచి వస్తానన్నాడు, సంక్రాంతి చెప్పలేదు. అతను క్లారిటీతో ఉన్నాడు. భలేవాళ్ళే మీరు. నేను 4.5 సంవత్సరాలు అన్నాడు కదా, అందుకని క్లారిటీతో ఉన్నాడు. 4.5 సంవత్సరాల తర్వాత అని డిసైడ్ అయ్యాడు. 4.5 సంవత్సరాల తర్వాత ఎలాగ సంక్రాంతి చూసే యోగం కూడా ఉండదు కదా, జైల్లో ఉంటాడు. అందుకని అతను క్లారిటీతో ఉన్నాడు. మనమే క్లారిటీ తెచ్చుకోవాలి. అందుకని జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు కాబట్టే ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఈరోజు దానికి కూడా బాధపడుతున్నారు. ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి వచ్చి ఎప్పుడైతే వివరంగా చెప్పాడో ప్రజలకి ఇప్పుడు క్లియర్ కట్గా అర్థమైంది, ఓహో మనం బాగానే చేశాము, మనం 151కి 11 ఇచ్చాము. కానీ ఇవాళ మనకు వచ్చిన క్లారిటీ ఏంటి అంటే 11 కూడా ఇవ్వడం తప్పు అని వాళ్ళకి నిన్న క్లియర్ కట్గా అర్థమైంది. ఎందుకంటే 40 నిమిషాలు విజయసాయి రెడ్డికి నువ్వు ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, చెల్లిని తిట్టు, మేనకోడలు తిట్టు, సొంత చెల్లెలకు పెట్టి ట్రైనింగ్ ఇచ్చి మనుషుల్ని పంపించాడు. ఇంకా అంతకంటే వాడు ఇంకా మనిషి. అంటే ఇప్పుడు ఒక చిన్న ఇది కూడా గుర్తొచ్చిందండి. విజయసాయి రెడ్డిని దగ్గర కూర్చోబెట్టుకొని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, అప్పటికింకా ముఖ్యమంత్రిగానే ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉండి 40 నిమిషాల పాటు చెల్లెల్ని తిట్టడానికి ట్రైనింగ్ ఇచ్చి పంపించాడు అంటే అప్పుడే ప్రభాస్ ఎపిసోడ్ కూడా అంతే. ఎగ్జాక్ట్లీ రాసుకున్నాడు, క్లియర్గా చెప్తున్నాడు. ఇదే నిజంగా విజయసాయి రెడ్డి సరైన రాజకీయ నాయకుడు అయ్యి ఉంటే, మీరు ఏమన్నా అనుకోండి, సరైన మొగాడో మనగాడో ఏదో ఆ పదాలు నాకు తెలీదు, అయ్యి ఉంటే ఆ రోజు అతన్ని పట్టపట్ట చెంపలు వాయించి జగన్మోహన్ రెడ్డిని, నాకు నువ్వు వద్దు, నీ పార్టీ వద్దు, నాకు ఈ పదవి వద్దని వచ్చి ఉండాలండి. ఈరోజు రావడం కాదు, ఆ రోజు రావాలి. ఎందుకు రావాలంటే ఒక చెల్లెల్ని తిట్టిస్తావా నువ్వు? నిజంగా నువ్వు ఒక మనిషివైతే, అతనికి కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఉంటారు కదా, తల్లి తండ్రి ఉన్నారు కదా, నువ్వు కూడా ఒక తండ్రివే కదా. ఇదే మాట నీ కొడుకు నీ కూతురునంటే నువ్వు ఊరుకుంటావా? అనమంటే నువ్వు అట్లాంటి ట్రైనింగ్లు ఇస్తావా? మాటకు అడుగుతున్నాం మనం. కాబట్టి విజయసాయి రెడ్డి నిన్న వచ్చేసేదో పతివ్రతలాగా మాటలు మాట్లాడితే మనం నమ్మక్కర్లా. నేను ఆ రోజు కూడా చెప్పా, షర్మిల మీరు పూర్తిగా నమ్మకండి విజయసాయి రెడ్డినని. ఓకే, ఈరోజు సానుభూతి కోసం మాట్లాడి ఉండొచ్చు, సరే ఇంకెలాగా రాజకీయాలు వదిలేసానులే, ఈవిడ దగ్గర కూడా మనం చెడవడం ఎందుకు, రాజశేఖర్ రెడ్డి కూతురు అని చెప్పొచ్చి మాట్లాడి ఉండొచ్చు, మనకు తెలీదు. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి ఈ కబుర్లు ఇవాళ చెప్పడం కాదండి. ఏ రోజైతే 40 నిమిషాలు ట్రైనింగ్ ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు మొహం మీద కొట్టి బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి విషయం చెప్పుంటే నిజంగా నిజమైన రాజకీయ నాయకుడు అయ్యి ఉండేవాడు. మీరు అన్నారు చూడండి, రాజకీయ నాయకులకి అర్హతలు అది అర్హత. ఆ రోజు అలా చేస్తుంటే అతనికి రాజకీయ నాయకుడిలాగా అర్హత వచ్చి ఉండేది. జగన్మోహన్ రెడ్డి ఆ రోజే అంటే పదవీచ్యుతుడు అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడి ఉండేది. ఇవన్నీ జరగకుండా ఆపింది ఇవాళ విజయసాయి రెడ్డి. కాబట్టి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేదానికి సెట్ చేసింది వైసీపీ వాళ్ళే.
రాజకీయ నాయకులు అంటే వైసీపీ వాళ్ళలా ఉండకూడదు. రాజకీయ నాయకులు అంటే తెలుగుదేశం కూటమిలో ఉన్నట్టుగా, ముఖ్యంగా తెలుగుదేశంలో ఉన్న వాళ్ళలాగా, జనసేనలో ఉన్న వాళ్ళలాగా ఉండాలి అనేది ఇవాళ క్లియర్ కట్గా ప్రజలకు అర్థమైంది. కాబట్టి అర్హతలు అంటే ఏ అర్హత అక్కర్లేదండి. మంచితనం, మానవత్వం, సోదరీమణుల మీద ప్రేమ, ఇవి ఉండాలి. ముందు తల్లిదండ్రులను గౌరవించడం. ఆయన ఏదో పిల్లలకి మీరు ఇవే నేర్పిస్తారా అని నేను అడిగాడు చూడండి, పాపం కొత్తగా ఎవరు, జగన్మోహన్ రెడ్డి. అసలు నీకు ముందు నువ్వు 40 నిమిషాలు చెల్లెలు తిట్టమని నువ్వు ఎవరు విజయసాయి రెడ్డికి నువ్వు ఏదేమనాలి పాఠం నేర్పించినప్పుడే నువ్వు నిన్ను అడగాలి, ఓహో ఇలా ఉంటారా ఒక అన్నగారు అని మనం అడగాలి. కాబట్టి అసలు ఇవాళ సిగ్గుతో అసలు వైసీపీ వాళ్ళు తలదించుకోవాలండి. ఇవాళ ఇందాక మీరు అన్నారు విడదల రజని ఏదో మాట్లాడి, వీళ్ళందరూ కూడా అసలు ముందు సిగ్గుతో తలదించుకోవాలి ఇలాంటి పార్టీలో ఉన్నందుకు. ఇంకా బెదిరించటాలు కాదు అధికారులు వీళ్ళు. అసలు ఇప్పుడు అధికారులు వీళ్ళ మీద రివర్స్ ఏం తప్పు లేదు. అదేవిధంగా ప్రజలు కూడా ఇవన్నీ గుర్తుంచుకుని, సో ఆ పేటీఎం బ్యాచ్లు ఇచ్చే కింద కమెంట్స్ మనం ఇందాక వారు చెప్పినట్టుగా పట్టించుకోక్కర్లా. సిన్సియర్గా చెప్తున్నా, అవి నిజంగా ప్రజలు ఇచ్చే తీర్పులు కాదు. ప్రజలకి తెలుసు ఎవరు నిజమైన రాజకీయ నాయకులను వాళ్ళు డిసైడ్ చేశారండి. అందుకని వీళ్ళు పగలు కళ్ళు మూసుకుని రాత్రి కళ్ళు తెరుచుకున్నా, లేదు పగలు రాత్రి కళ్ళు మూసుకున్నా 5 ఏళ్ళు ఎలాగా కాలం గడిచిపోతుంది. వాళ్ళు అనుకున్నా కాకపోయినా మంచిగానే గడుస్తుంది. 5 ఏళ్ల తర్వాత ఎవరు ఊచలు లెక్క పెడుతూ ఉంటారు, ఎవరు ఏమంటారు బెయిల్ కోసం అప్లై చేసుకుంటారో ఆ రోజు చూద్దాం. రైట్ సార్, ఫైనల్గా ఒకటి సార్, గతంలో కూడా మనం చూసాం ఇలా రెచ్చిపోయిన వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళకి పదవులు కట్టబెట్టడం, ఇలాంటివన్నీ మనం ఎవరు ఎంతగా అప్పట్లో ప్రతిపక్షాన్ని తిడితే వాళ్ళకి అంత పెద్ద పదవులు వచ్చాయని కూడా మనం వినటం జరిగింది. సో మరి అలాంటి వ్యక్తి ఇప్పుడు వచ్చి 2.0 అని చెప్పి కార్యకర్తలను మళ్ళీ రెచ్చగొట్టి ప్రయత్నం చేస్తున్నారు. సో గతంలో వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు, జైలుకు వెళ్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు కూడా ఇదంతా గ్రహించాలంటారా? అది జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఇన్స్పైర్ అవ్వకుండా ఏది నిజం ఏది అబద్ధం, అలాగే ఎలాగ ప్రవర్తించాలి అని చెప్పి గ్రహించాలంటారా మీరు ఫైనల్? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వలలో పడకుండా ఉంటే, జగన్మోహన్ రెడ్డి మాయమాటల అందులో చిక్కకుండా ఉంటే చక్కగా పెళ్ళాం బిడ్డలతో కాపురం చేసుకుంటూ సుఖంగా ఉంటారు. డబ్బులున్నా లేకపోయినా, డబ్బులు లేవనుకో కూటమి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది, ఆ పెన్షన్తో అన్నా బతకచ్చు. జగన్మోహన్ రెడ్డి మాటలు విని నేరాలు చేసి 30 రోజులు తర్వాత విడుదల చేస్తారులే. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడంటే, మామూలుగా నిన్న ఒక ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చెప్తున్నాడు, మా రాజమండ్రి బస్ స్టాండ్లో పిక్ పాకెటర్లు ఉంటారు, వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, నువ్వు ఎక్కడికి వెళ్ళేవరా అంటే, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, 3 నెలల్లో రిలీజ్ చేశారు, మళ్ళీ దొంగతనానికి వచ్చానని చెప్పుకుని మాట్లాడుకుంటుంటారు. అట్లా పిక్ పాకెటర్లాగా మాట్లాడతాడు ఏంటండి మాజీ ముఖ్యమంత్రి అని ఒక ఫ్రెండ్ నన్ను అడుగుతున్నాడు. కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పింది కూడా అదే. ఎంతకాలం జైల్లో పెడతారు? 30 రోజులు జైల్లో పెడతారు మహా అయితే. 30 రోజుల తర్వాత బయటకు వస్తారు కదా. ఇప్పుడు నేనున్నాను, 16 నెలలు నన్ను జైల్లో పెట్టారు, నేను ముఖ్యమంత్రి కాలా, నన్ను ఆదర్శంగా తీసుకోండి అని చెప్పాడు. అసలు ఇంత దారుణంగా, ఇంత నీచంగా రాజమండ్రి బస్ స్టాండ్లో పిక్ పాకెటర్లలాగా ఎవడూ మాట్లాడలే ఇప్పటివరకు. ఏమవుతుంది? జైలు వేస్తారు, 30 రోజుల తర్వాత వాళ్ళే వదిలేస్తారు. మరి బోరుగడ్డ అనిల్ని 30 రోజుల తర్వాత వదలలేదే. వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి చెప్పేది వింటే మీ బతుకు బోరుగడ్డ అనిల్ లాగా తయారవుతుంది. ఒక్కసారి ఆలోచించుకోండి. 30 రోజులు జైల్లో ఉండి తర్వాత వదిలేస్తారు, తర్వాత రాగానే నాలాగా మీరు కూడా ముఖ్యమంత్రి కావచ్చు అని చెప్పేది నమ్మమాకండి. ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి అయ్యాడు, వీళ్ళందరూ అది కూడా అప్పుడు కాలేదమ్మా, జైల్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కాలేదు, ఆ తర్వాత అయ్యాడు. తర్వాత కూడా అందరినీ మొత్తం మోసం చేసి తప్పుడు ప్రచారం చేసి చంద్రబాబు మీద పింక్ డైమండ్ కొట్టేశాడు, అది కొట్టేశాడు, ఇది కొట్టేశాడు అని తప్పుడు ప్రచారం, దారుణమైన ప్రచారాలు చేసి చిన్నాన్నను వేసేసి నారాసుర రక్త చరిత్ర అని రాసి కోడికత్తితోటి చిన్న ఘాటు పెట్టించుకొని మా బాబాయ్ని వేసేసారు, మా నాన్నని వేసేసారు, నన్ను చూసారా వేసేస్తున్నారు అని సానుభూతితోటి గెలిచాడు. అబద్ధపు మోసపు మాటలు చెప్పి గెలిచాడు. అందుకని నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఓకే, జగన్మోహన్ రెడ్డి 30 రోజులు జైల్లో ఉంటే తర్వాత మీరు మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు అని చెప్పాడు కదా. బొత్స సత్యనారాయణ నా పని చేయమను. బొత్స సత్యనారాయణ ఇప్పుడు కౌన్సిల్లో లీడర్ కదా. జగన్మోహన్ రెడ్డి మాటలు విని
బొత్స సత్యనారాయణని ఇవి చేయమని చెప్పు, ఇవి చెయ్యడు. అందుకని బొత్స సత్యనారాయణ కొంచెం తెలియగలవాడు కాబట్టి, అందుకని అమాయకుల్ని రెచ్చగొడుతున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ లంపెన్ ఎలిమెంట్స్ని, క్రిమినల్స్ని రెచ్చగొడుతున్నాడు. ఈ క్రిమినల్స్ కూడా మామూలు క్రిమినల్ అయితే పోలీసులు కూడా కేసు పెట్టి వదిలేస్తారు, పొలిటికల్ క్రిమినల్ అయితే తాటదీస్తారు. ఈ విషయాలు మాత్రం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి శిష్యులందరూ కూడా జాగ్రత్తగా ఉండటం మంచిది. వాళ్ళ ఒంటికే మంచిది. వాళ్ళ భార్య పిల్లలతోటి వాళ్ళు సుఖంగా ఉండొచ్చు కనీసం ఇంట్లో అయినా. అట్లా కాకుండా జగన్మోహన్ రెడ్డి మాట విని 30 రోజుల తర్వాత ఎటు వదిలేస్తారు పోలీసులు, అదే చట్టంలో ఉంది అనుకొని నువ్వు ఈ సోషల్ మీడియా పోస్టులు, ఫేస్ మార్పింగులు చేసి పెట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డిని సీఎం అని అరుచుకుంటూ కార్లకి లారీలకి అడ్డంగా పోతే నీ భార్య పిల్లలకి అన్యాయం చేసిన వాడు అవుతావు. జాగ్రత్తగా ఉండు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.